తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీ20లో భారత బ్యాటింగ్ లైనప్ చూస్తే భయాందోళన కలగక మానదు. ప్రపంచ క్రికెట్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్ చూసిన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ చూసి ఇదేం కొట్టుడురా నాయనా అని చెప్పేసి అనుకోకుండా మానరు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకడు పోయాడు అనుకుంటే ఇంకొకడు వస్తాడు, ఆడు పోయాడు అనుకుంటే ఇంకొకడు వస్తాడు. దంచి కొడితే అన్ని బాల్స్ 6 లైన్లో పడాలి. భీకరమైనటువంటి ఇన్నింగ్స్ 5వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ని పూర్తిగా వారికి నిద్రలేనటువంటి రాత్రిని మిగిల్చింది టీమిండియా. న్యూజిలాండ్తో జరిగినటువంటి 5వ టీ20 ఆఖరి టీ20 మ్యాచ్లో భారత జట్టు పరుగుల సునామీ సృష్టించింది. నిన్న తిరువనంతపురం గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించారు. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగులు. మీరు వింటుంది నిజమే, ఇది వన్డే మ్యాచ్ కాదు, టీ20 మ్యాచే. 271 పరుగులు సాధించారు. మొత్తం 6లు. యువ ఓపెనర్ ఈశాంత్ కిషన్ అయితే ఇంకా అసలు నన్ను ఎవడో ఆపేదలే అన్నట్టుగా రెచ్చిపోయి సెంచరీ చేసేసాడు. దొరికిన బాల్ దొరికినట్టే 10 6లు బాధేశాడు. సెంచరీ చేసేసి 103 పరుగులు అద్భుతమైనటువంటి సెంచరీతోటి కథం తొక్కాడు. ఇక ఈశాన్ కిషన్ పోయాడురా అనుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈయన వచ్చుడే ఈయన చేసినటువంటి దాడితోటి న్యూజిలాండ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాలే. 30 బాల్లను 63, 200 పైన స్ట్రైక్ రేట్ తోటి వచ్చిన బాల్ వచ్చినట్టు వెంటాడి బౌండరీల వైపు పరిగెత్తించాడు. ఇక సూర్యకుమార్ పోయాడ్రా నాయన అని రిలాక్స్ అయిదాం అనుకున్నటువంటి న్యూజిలాండ్కి హార్దిక్ పాండ్యా రూపంలో మరొక అద్భుతమైనటువంటి ఖచ్చితంగా ఆ సునామీ కనిపించింది. మళ్ళా 42 పరుగులు తన పాత్ర తను పోషించి హార్దిక్ పాండ్యా తన ఇన్నింగ్స్ కూడా చుక్కలు చూపించాడు న్యూజిలాండ్కి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో, క్రికెట్ చరిత్రలో టీమిండియాకి ఇది 3వ అత్యధిక హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు మొదట. అయితే స్టార్టింగ్లో సంజు శాంసన్ మరొకసారి విఫలమైతే ఎదురుదెబ్బ తగిలింది, మరొకసారి విఫలమయ్యాడు. వరుసగా 5 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. కానీ అభిషేక్ శర్మ 30 పరుగులే చేసినా కూడా ఉన్నంతసేపు తను ఆల్రెడీ చెప్పాడు, నాకు ఒకటే షాట్ ఉంటుంది, ఒకటే లైన్ ఉంటుంది, నా బాధను నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు కదా. ఆ రకంగా 30 పరుగులు తన పాత్ర తాను పోషించి పవర్ ప్లేలో వెళ్ళిపోయాడు. 48 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి జట్టు కొంత న్యూజిలాండ్కి ఇండియాకి బ్యాలెన్సింగ్గా ఉంది. కానీ ఈ దశలో వచ్చినటువంటి ఈశాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎన్ని వికెట్లు పోతే మాకేంటి, ఎవరుంటే మాకేంటి, ఎవరు బౌలింగ్ చేస్తే మాకేంటి అంటూ ఇద్దరు చేసినటువంటి విధ్వంసం న్యూజిలాండ్ బౌలర్లకి ఫీల్డర్లకి చుక్కలు చూపించింది. కాసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడి కివీస్ బౌలర్ల పైన పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 3వ వికెట్కు కేవలం 57 బంతుల్లో 137 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అందులో ఈశాన్ కిషన్ సెంచరీ చేసేసాడు. ఆకాశమే అద్దన్నట్టుగా 43 బంతుల్లోనే 6 4లు 10 6లు. గుర్తు చూడండి ఎంత విధ్వంసంగా కొనసాగిందో. 10 6లు కొట్టాడు, 6 4లు కొట్టాడు, 103 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించాడు ఈశాన్ కిషన్. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఈ మధ్యలో గత 3 మ్యాచ్ల నుంచి ఫామ్లోకి వచ్చినటువంటి సూర్యకుమార్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. 30 బంతుల్లో 4 4లు 6 6లతో 63 పరుగులు చేశాడు. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా కేవలం 17 బంతుల్లోనే 1 4 4 సిక్సర్లతో 42 పరుగులు చేసి స్కోర్ను 270కి దాటించాడు. రింకు సింగ్ లాస్ట్లో, శివం దుబే లాస్ట్లో వారికి దొరికిన 2-3 బాగులు వాళ్ళు కూడా బయటికి పంపించేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2 వికెట్లు తీసినప్పటికీ 41 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తన 4 ఓవర్లలోనే 60 పరుగులు ఇచ్చాడు. కైల్ జెమిసన్ 59 పరుగులు ఇవ్వడంతో కివీస్ బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. 3 హాఫ్ సెంచరీ చేశారు బౌలింగ్లోనే కివీస్. ఇక ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగినటువంటి న్యూజిలాండ్కి 271 లక్ష్యంతోటి ఫిన్ అలెన్ ఒక్కడే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 38 బంతుల్లో 80 పరుగులు చేసి అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. భారత బౌలర్లపైన ఎదురుదాడికి దిగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో కివీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసి భారత్ పైన తమ అత్యుత్తమ పవర్ ప్లే స్కోర్ను కూడా నమోదు చేసింది. అయితే దూకుడుగా ఆడుతున్న అలెన్ను అక్షర్ పటేల్ పెవిలియన్కు పంపడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి వరకు వేగంగా కొనసాగుతున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ వెనక్కి వచ్చేసింది. హర్షదీప్ సింగ్ అదేవిధంగా మొదటి 2 ఓవర్లో పరుగులు ఎక్కువిచ్చినా కూడా ఆ తర్వాత 2 ఓవర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు ఈ మ్యాచ్లో. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించినటువంటి 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. దీంతో 5వ టీ20 కూడా భారత్ గెలుచుకుంది 4-1 తేడాతో. ఈ సిరీస్నే కైవసం చేసుకుంది టీమిండియా. వన్డే సిరీస్ ఓడిపోయినటువంటి దానికి బదులిస్తూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఇక్కడ ఈ యొక్క సిరీస్ విజయంతో పాటుగా కొద్ది రోజుల్లో 4-5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి సందర్భంలో
ఈ బలమైనటువంటి బ్యాటింగ్ అందరూ కూడా ఫామ్లోకి రావడం, అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడం, రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఈ యొక్క T20 వరల్డ్ కప్కి తమ బలమేంటో మరొకసారి అన్ని ప్రపంచ దేశాలకు క్రికెట్ ఇప్పుడు పాల్గొనబోతున్నటువంటి దేశాలన్నిటికీ కూడా చెప్పకనే చెప్పేసింది. భారత బ్యాటింగ్ ఇంత దారుణంగా ఉంటుందా, భారత బ్యాటర్స్ ఇంత విధ్వంసం సృష్టిస్తారా అనేటువంటి ఒక భయాన్ని T20 వరల్డ్ కప్ కంటే ముందే సృష్టించి పెట్టేశారు. ఇక ఈ వరల్డ్ కప్లో ఏ రకంగా విధ్వంసాన్ని కొనసాగిస్తారో మన టీమిండియా బ్యాటర్స్ అనేది చూడాలి. ఈ రకమైనటువంటి బ్యాటింగ్ కొనసాగితే అవతల ఆస్ట్రేలియా కానీ ఏ టీం అని ఉండని, ఏ బౌలర్ అని ఉండని కానీ అందరు బౌలర్లు కూడా సైలెంట్ అయిపోవడమే అన్నట్టుగానే బ్యాటింగ్ కొనసాగింది. ఏదేమైనా నిన్న జరిగినటువంటి హైదరాబాద్ T20లో భారత బ్యాటర్ల విధ్వంసం అయితే చాలా రోజుల వరకు గుర్తుంటుంది. వీరి ఆట ఇంకా ఇలానే కొనసాగాలి. కొద్ది రోజుల్లో మొదలు కాబోతున్నటువంటి T20 వరల్డ్ కప్లో కూడా ఇదే రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కొనసాగాలి. మరొకసారి T20 వరల్డ్ కప్ని టీమిండియా ముద్దాడాలని కూడా ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నారు.